భార్గవి అవినాష్ను ఒక బిడ్డగా భావించి సేవలు చేసిందా లేక భర్తగా భావించిందా అనేది నాకు అర్థం కాలేదు బోనా. ఒకరి కోసం ఒకరు తప్పించిపోయే అవినాష్ భార్గవుల్ని మీరెందుకు దంపతులను చేయకూడదండి? అవినాష్ జీవితంలోని చివరి అధ్యాయంలో ఉన్నాడు. ఏ క్షణంలో ఊపిరి విడుస్తాడో కూడా తెలీదు. అలాంటి అవినాష్తో భార్గవి పెళ్లి జరిపించి భార్గవిని ఊబిలోకి తోయటం నాకు ఇష్టం లేదు బోనా. భార్గవి 10 మంది కోసం తన సుఖాల్ని త్యాగం చేసే మనిషే కానీ తన స్వార్థం గురించి ఆలోచించే మనిషి కాదండి. అవినాష్తో భార్గవికి వివాహం జరిపిస్తే అవినాష్ ఆస్తిపై భార్గవికి పూర్తి హక్కుంటుంది. భార్గవికి అవినాష్ ఆస్తిపై చట్టబద్ధమైన హక్కు రావాలి. భార్గవి అవినాష్కి భార్య కావాలి. అంటే మన భార్గవిని తెలిసి తెలిసి ఊబిలోకి నెట్టి విధవని చెయ్యాలి. కొన్ని వేల మందికి లాభం జరుగుతుంది అంటే తనకి నష్టం జరుగుతుందన్నా పట్టించుకోదు. తను భార్య స్థానం గురించి ఏ రోజు ఆలోచించకుండానే మున్నికి తల్లయిందండి. సార్, ఈ బెడ్ మీద ఉన్న పేషెంట్ ఏమయ్యాడు? ఏమో డాక్టర్, నాకు తెలీదు. షిట్, మీరంతా ఉండి ఏం చేస్తున్నారు? వెళ్ళి వెతకండి. అవినాష్, నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. నువ్వు నీ పరిస్థితి నిన్నటిదాకా చూసి చాలా కృంగిపోయాను. కానీ నువ్వు ఈరోజు ఇలా లేచి నడుస్తుంటే నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మృత్యువు నోటిదాకా వెళ్ళిన నువ్వు ఈరోజు అజేయుడిలా చిరంజీవిగా నా ముందు నించుంటే నా మనసు ఉప్పొంగిపోతుంది. నిజంగా ఇది కలో నిజమో లేక వైష్ణవమాయో అని ఆశ్చర్యపోతున్నాను. ఇది నిజమే చిరంజీవి గారు. ఇందులో నమ్మలేకపోవటానికి ఏమీ లేదు. ఇందులో ఏ మాయా లేదు. కేవలం మీలాంటి పెద్దల ఆశీస్సులు, నా కార్మికుల దీవెనలు, నా మున్ని ప్రేమ, అయిన వాళ్ళందరి ప్రేమాభిమానాలు, ఇవే నన్ను ఈరోజు ఈ పరిస్థితిలో నిలబెట్టాయి. నాకు మున్నిని భార్గవిని వెంటనే చూడాలనిపిస్తోంది. ప్లీజ్ డాక్టర్, నేను ఇంటికి వెళ్తాను. వద్దా వినాష్, తొందరపడకు. ఇంకొంతకాలం ఇక్కడే ఉండి పూర్తిగా కోలుకున్నాక వెళదు గాని. లేదు డాక్టర్, నాకేం కాదు. నేను వెంటనే మున్నిని భార్గవిని చూడాలి. నేను వాళ్ళ మధ్య ఉంటే, వాళ్లతో ప్రేమానురాగాలు పంచుకుంటుంటే అంతకంటే ఆనందం ఇంకే ఉంటుంది? చెప్పండి డాక్టర్, అవే నాకు బెస్ట్ ట్రీట్మెంట్. ప్లీజ్ దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. ఓకే అవినాష్, అలాగే వెళదు గాని. నీతో పాటు నేను వస్తాను. పదండి. చెప్పు మమ్మీ, డాడీ ఎప్పుడు వస్తారు? మమ్మీ, డాడీ ఇంకెప్పుడు రారా? అలా మాట్లాడొద్దమ్మా. డాడీ వచ్చేస్తారు, తొందరలోనే వచ్చేస్తారు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. డాడీ ఇంకెప్పుడు రారు, నాకు తెలుసు. మున్ని, అలా మాట్లాడొద్దని చెప్పానా?
మున్ని, డాడీ నేను చెప్పాను కదమ్మా డాడీ వచ్చేస్తారని. చూసావా, డాడీ వచ్చేశారు. ఏంటి తల్లి, డాడీ కావాలని మమ్మీతో గొడవ పడ్డావా? తప్పు కదూ. అది కాదు డాడీ. నువ్వు ఇంకేం మాట్లాడద్దు. స్కూల్కి తీసుకెళ్తాను పదా. అంకుల్, ఏంటిది? అసలేం జరిగింది? నాకు అది అర్థం కావట్లేదమ్మా. ఒక డాక్టర్గా చెప్పాలంటే అవినాష్ ఇంకా బతుకున్నాడనేది నమ్మలేని నిజం. ఇది ఆ భగవంతుడి మాయో, తన కూతురు మీదున్న ప్రేమో, లేక నువ్వు చూపించే ఆదరణ, ఇవేవీ నాకు తెలియదు. కానీ అవినాష్ ఇంకా బతుకున్నాడంటే దానికి కారణం మీ ఇద్దరేనమ్మా. అంకుల్, అవునమ్మా, నేను చెప్పేది నిజం. పేషెంట్కి మందుల కన్నా మానసికంగా బలాన్నిచ్చే వాతావరణమే ఆయుష్ను పెంచుతుంది. మున్నీ కోసం నీకోసం బతకాలనే అవినాష్ తప్పించిపోతున్నాడు. మిమ్మల్ని చూసుకొని ఆనందంతో పరవశించిపోతున్నాడు. బహుశా ఆ ఆనందమే అవినాష్ ఆయుష్ని పెంచుతుందనుకుంటాను. అవినాష్ని ఆనందంగా ఉంచే బాధ్యత నీదేనమ్మా. ఇంకా డాక్టర్గా నేను చేయగలిగింది ఏమీ లేదు. అంతా భగవంతుందయ్యా. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త. భగవంతుడా, ఇది కళ నిజమా? ఈ సంతోషాన్ని ఆ పసిదానికి ఎల్లకాలం ఉండేలా చూడు తండ్రి. అందరు మమ్మీ డాడీలు వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు. కానీ మా మమ్మీ డాడీ ఎవ్వరు నా కోసం రాలేదు. మున్ని, నువ్వేంటమ్మా ఇలా ఒక్కదానివి రోడ్డు మీద కూర్చున్నావు? నీకెందుకు? నువ్వు బ్యాడ్ మమ్మీవి. నువ్వు పో. కాదమ్మా, నేను బ్యాడ్ మమ్మీని కాదు, బ్యాడ్ వైఫ్ని. ఎందుకు ఏడుస్తున్నావు? నేను నిన్ను బ్యాడ్ మమ్మీ అన్నానన్నా? సరేలే, ఏడవకు. ఇంకెప్పుడు అననులే. కానీ నువ్వు కూడా గుడ్ మమ్మీలా ఉండాలి. సరే, అలాగే ఉంటాను. కానీ నువ్వెందుకు ఇలా ఒక్కదానివే కూర్చొనున్నావు? నాకిప్పుడు చాలా కోపం వచ్చింది. మరేమో అందరు మమ్మీలు వచ్చి వాళ్ళ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళిపోయారు కదా. మరి మా మమ్మీ ఇంకా రానే లేదు. నేను ఇంటికి వెళ్ళాక మా మమ్మీతో ఫైట్ చేస్తాను. సరే, అలాగే చేదువు గాని ఇదిగో ఈ చాక్లెట్స్ తీసుకో.
చాక్లెట్స్ తీసుకో. చూడమ్మా, భార్గవి మీ మమ్మీ కాదు. నువ్వంటే ప్రేమున్నట్టు నాటకాలాడుతుంది. ఎందుకంటే మీ డాడీని వల్లో వేసుకోవడానికి. మమ్మీ నువ్వే నాటకాలు ఆడుతున్నావు. మా మమ్మీ నన్ను వదిలి నీలాగెప్పుడు దూరం వెళ్ళదు. అందుకే నేను నిన్ను బ్యాడ్ మమ్మీ అంటాను. తప్పమ్మా, అలా అనకూడదు. ఆమె మీ మమ్మీ. వెళ్ళమ్మా, మమ్మీ దగ్గరికి వెళ్ళు. వెళ్ళను. నేను ఈ బ్యాడ్ మమ్మీ దగ్గరికి వెళ్ళను. నువ్వు వెళ్ళమంటే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నీ దగ్గరికి కూడా రాను. మున్ని, మున్ని, శిరీష గారు, శిరీష గారు, శిరీష గారు. మమ్మీ, మమ్మీ, మమ్మీ. ఏమైంది బేబీ? ఎందుకంత చిరాగ్గా ఉన్నావు? అసలు నువ్వు ఇండియాకి ఎందుకు వచ్చావు? గొప్ప లాయర్ అని ఎవరినో పంపించావు. ఏం చేశాడు అతను? చివరికి మునిని ఆ కోర్టు భార్గవికే అప్పచెప్పింది. నా బిడ్డ నాకు కావాలి మొర్రో అని నేను మొత్తుకుంటుంటే అది వదిలేసి వాళ్ళని అరెస్ట్ చేపిస్తాను, వీళ్ళని అరెస్ట్ చేపిస్తాను అని ఏవో కాకమ్మ కబుర్లు చెప్తున్నావు. నాకు నా మున్ని కావాలి. నాకు నా మున్ని కావాలి. నాకు నా మున్ని కావాలి మమ్మీ. కూల్ డౌన్ బేబీ. ఆ విషయం నేను చూసుకుంటానన్నాను. ఏంటి నువ్వు చూసుకునేది? అసలు ఈరోజు ఏమైందో తెలుసా? స్కూల్ దగ్గర మున్ని కనిపించింది. దగ్గరికి తీసుకుని మాట్లాడుతుంటే ఎంతో ప్రేమగా మాట్లాడింది. ఇంతలో ఆ రాక్షసి ఊడి పడింది. అంతే, నన్ను తోసేసి మమ్మీ అంటూ దాని దగ్గరికి పరిగెత్తింది. నా కళ్ళ ముందే నా కన్న బిడ్డ పరాయిదాన్ని మమ్మీ అంటుంటే తట్టుకోలేకపోయాను మమ్మీ. నీ బాధ నేను అర్థం చేసుకోగలనమ్మా. ఏం అర్థం చేసుకోగలవు? మాతృత్వానికి అర్థం తెలుసా నీకు?